హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం చిట్టి మినపవడియాలని చాలా అంటే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్గా చేసే మినపవడియాలా కాకుండా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి. లైట్గా మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ వడియాలకి గ్రైండర్ కూడా అవసరం లేదు. మిక్సీలోనే చూడండి ఎంత గుల్లగా వచ్చాయి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కానీ చాలా గుల్లగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్టి మినపవడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 200 గ్రాముల మినపగుళ్ళు శుభ్రంగా కడిగేసి 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టేశాను. నైట్ నానబెట్టేసి మార్నింగ్ అంతా చక్కగా నానిపోయాయి కదా, ఒకసారి కడిగేసుకొని ఈ నీళ్ళన్నీ వంపేసి జాలిగిన్నెలు వేసేసుకోండి. ఇంకా ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోతాయి. ఇలా ఈ జాలిగిన్నెలో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇందులో నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 5 పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం ముక్క, ఇంకా 10 వరకు చిన్న వెల్లుల్లి రబ్బలు ఒక 10 వరకు వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే బాగా గుల్లగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ ఉల్లిపాయలని కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇంకా వెల్లుల్లిపాయ తొక్క తీసేసుకొని వేసేసుకోండి. ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇవి గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న మినపప్పు ఉన్నాయి కదా, నీళ్ళన్నీ వడారిన తర్వాత కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేస్తున్నాను. ముందు వేసింది కొంచెం నలిగిన తర్వాత మిగతాది కూడా వేస్తున్నాను. ముందైతే ఇవి నీళ్ళు పోయకుండా గ్రైండ్ చేసుకోండి. గట్టిగా అనిపిస్తుంది, గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం చల్లటి నీళ్ళు పోసుకోండి. ఫ్రిడ్జ్లో నీళ్ళు పోస్తే బాగా గుల్లగా వస్తాయి. కొంచెం చూసారు కదా, ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా మెత్తగా ఉండాలి. అలాగే మనం వడియాలు పెట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం గట్టిగా కూడా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం అవసరమైతే కొంచెం చల్లటి నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండిని అయితే మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోవద్దు. గట్టిగా గ్రైండ్ చేసుకుంటే వడియాలు మరీ గట్టిగా వచ్చేస్తాయి. అలానే పల్చగా అవ్వకుండా కూడా చూసుకోండి. కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఈ సాల్ట్ ఇంగువ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా పిండిని అయితే ఒక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేయడం వల్ల కూడా వడియాలు బాగా గుల్లగా వస్తాయి. మనం మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం కదా, అందుకని ఈ విధంగా బీట్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి. పిండి చూడండి బాగా లైట్గా అయింది కదా, ఈ విధంగా లైట్గా అయ్యేంతవరకు మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలి పిండి. వడియాలకి అయితే పిండి రెడీ అయిపోయింది. మీరు ఈ పిండిని కొంచెం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని పిండిని వేసి చూడండి, పైకి తేలుతుంది. అలా ఉంది అంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లే. చూడండి పైకి తేలింది కదా, ఇలా ఉంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లే. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము. వడియాల్ని చేత్తో అయినా కొంచెం పిండి తీసుకుని చేత్తో అయినా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కవర్లో, నేనైతే మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకుంటున్నాను. కవర్లో వేసి పెట్టేసుకుంటే కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. చేత్తో కంటే కూడా ఇలా పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. రబ్బర్ బ్యాండ్తో టై చేసేసుకుని మరీ పెద్దగా కాకుండా అలానే మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మాత్రం ఉండేలాగా కట్ చేసుకోండి. మరి పెద్దగా అవద్దు, మరి చిన్నగా అవద్దు. వడియాలు నేను ప్లేట్లో పెట్టేస్తున్నానండి. మీరు క్లాత్ పైన పెట్టుకోవాలనుకుంటే క్లాత్ని తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి ఒక పొర మీద వేసి పెట్టుకోవచ్చు. ఇలా ప్లేట్లో అయితే ఇంట్లో కూర్చొని ఈజీగా పెట్టేసుకోవచ్చు. వీటిని అయితే ఖచ్చితంగా ఎండలోనే పెట్టాలి. నాకైతే 4 ప్లేట్లు అయ్యాయి. ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టుకోవాలి. నేనైతే టెర్రస్ పైన పెట్టేశానండి. వీటిని నేను క్లాత్తో కవర్ చేశాను. మాకు పావురాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని పచ్చిదనం తగ్గేంత వరకు ఆరనిచ్చేసి క్లాత్తో కవర్ చేసేసాను. ఇవి ఎంతసేపు ఎండాలి అంటే చేతితో కదిపితే లైట్గా ఫ్రీగా వచ్చేయాలి. మీరు బలవంతంగా ముందే లాగేశారంటే మధ్యలో హోల్ లాగా వచ్చేస్తుంది. ఈ విధంగా పూర్తిగా వాటంతట అవే ఈజీగా వచ్చేంత వరకు ఎండనివ్వాలి. నాకు 1.5 డే పట్టింది ఎండడానికి. పచ్చిగా ఉన్నప్పుడైతే అస్సలు తీయదు. పూర్తిగా ఎండిన తర్వాత వాటంతట అవే ఈజీగా వచ్చేస్తాయి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. నాకు క్లాత్ పైన కంటే కూడా ఇలా ప్లేట్ పైన పెట్టడం చాలా ఈజీగా ఉంది. ప్లేట్ నుండి అన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఎండపెట్టేసుకుంటే మసాలా మినపవడియాలు రెడీ అయిపోతాయి. మధ్యలో ఎండపెట్టుకుంటూ ఉంటే ఇవి 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. ఈ వడియాలు ఒకసారి మనం వేయించి చూద్దాము. నూనె మరీ వేడెక్కిపోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. కలుపుకుంటూ వేయించుకోవాలి. నూనె బాగా వేడెక్కిపోయింది అనుకోండి, వేయగానే రంగు మారిపోతాయి. అందుకని మధ్యస్థంగా వేడెక్కిన తర్వాత కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తీసేసుకోవడమే. మరీ ఎర్రగా వేయించేద్దు. బాగా ఎర్రగా వేయించేసారంటే బయటికి తీసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని తీసేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వేయించేసుకోవడమే. ఈ వడియాల్లో మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, బాగా గుల్లగా బాగా రుచిగా ఉంటాయి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.